మనం వాడకుండా పక్కన పెట్టేసినటువంటి జాకెట్ ముక్కలు మన ఇళ్లలో చాలానే ఉంటూ ఉంటాయి కదండి. దాంతో సూపర్ ఐడియా. ఒక గ్రీన్ కలర్ జాకెట్ ముక్క తీసుకున్నాను. ఏదైనా పర్వాలేదండి, హాఫ్ పట్టు కానివ్వండి లేకపోతే రాసిల్కి ఏదైనా కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకుని ఒక అట్ట ముక్కను లీఫ్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఈ అట్ట ముక్కను ఈ జాకెట్ ముక్క మీద పెట్టేసుకుని మార్కర్తో మార్క్ చేసేసుకుని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ మడత ఏంటంటే ఏం లేదండి, ఎక్కువ మడతలు వేసుకుంటే త్వరగా ఒకేసారి ఎక్కువ పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని లాస్ట్లో కొంచెం గ్యాప్ వదిలేయాలండి. ఆ గ్యాప్లో నుంచి ఈ లీఫ్ని అనేది రివర్స్ చేసేయాలన్నమాట. ఇలా రివర్స్ చేసిన తర్వాత చుట్టూ టాప్ స్టిచ్ వేసుకోవాలి. అనుగుడు కుట్టు అంటాం కదండి, అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి. అన్నిటికీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. నేను 14 లీవ్స్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ఆరెంజ్ కలర్ జాకెట్ ముక్క తీసుకున్నానండి. దీన్ని మడత పెట్టేసుకుని స్ట్రైట్గా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. వెడల్పు 2.5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలండి. ఇలా ఆరెంజ్ కలర్ పీసెస్ అలాగే రెడ్ కలర్ పీసెస్ తీసుకున్నాను. మీ దగ్గర 2 ఉంటే 2 తీసుకోండి, ఒకటి ఉంటే ఒకటే తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ పీస్ని ఇలా మడత పెట్టేసుకుని అటు నుంచి ఇటు సూది దారంతో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. నార్మల్ స్టిచ్ మనం ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో దారాన్ని కొంచెం దగ్గరికి లాగామంటే కనుక ఈ క్లాత్ అంతా కూడా ఎదురుకొచ్చి ఫ్లవర్లా వస్తుంది చూడండి, కుర్చీలాగా. ఇప్పుడు లాస్ట్లో రెండింటినీ కలిపి కుట్ట అనేది వేసుకోవాలండి. మంచిగా మనకి చామంతి పూల రెడీ అవుతుంది, ఆరెంజ్ కలర్ కాబట్టి. అలాగే రెడ్ కలర్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు సూదిలో ఉలెన్ ఎక్కించేసుకున్నాను. 2 పాయల మీద ఎక్కించుకుని ఫస్ట్ ఒక ఆకు వేసుకున్నాను. దాని తర్వాత మధ్యలో బీడ్స్ ఎక్కించుకున్నానండి. బీడ్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎక్కించుకోండి, లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. లేదంటే మన పాత పూసల దండలు ఏవోటి ఉంటాయి కదండి, దానివి కూడా ఉంటే ఎక్కించుకోవచ్చు. సో ఒక ఆకు వేసుకుని 3 బీడ్స్ అలాగే ఒక చామంతి పువ్వు మళ్ళీ ఇంకొక ఆకు వేసుకున్నాను. అలాగే రెడ్ కలర్ అనమాట. అలా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకుంటూ ఈ ఉల్లెన్ సైజ్ అనేది మన గుమ్మం సైజుని బట్టి తీసుకోవాలండి. ముందుగానే కొలుచుకుని ఉల్లెన్ తీసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే లాస్ట్లో ముడి వేసుకోవడానికి ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ముడి వేసేసుకుంటే అంతేనండి, మంచి తోరణం అయితే రెడీ అయిపోయింది. ఇది మీ ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఫెస్టివల్స్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, చాలా ఈజీ, ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే తోరణం రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.